మేనిఫెస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని తరచూ చెప్పే వైసీపీ అధినేత జగన్ దాన్ని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 18వ తేదీన మేనిఫెస్టోను విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు. రాయలసీమలో జరగనున్న సిద్ధం సభలో ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. 18వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలోనే జగన్ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ఆయనతో పాటు ఒక టీం మేనిఫెస్టో రూపకల్పనలో కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ తొలి విడత మేనిఫెస్టో విడుదల చేయడంతో జగన్ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సూపర్ 6 పేరుతో చంద్రబాబు తన తొలి విడత మేనిఫెస్టోను విడుదల చేశారు. 6 గ్యారంటీలను ప్రజల ముందుంచారు. మహిళలు, యువత, బీసీలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా చంద్రబాబు తొలి విడత మేనిఫెస్టో విడుదలైంది. దీనికి సూపర్ 6గా నామకరణం చేశారు. మలి విడత మేనిఫెస్టో ప్రకటన కూడా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. పొత్తులతో ఉన్న భాగస్వామి పార్టీలతో కలిసి చంద్రబాబు రెండో విడత మేనిఫెస్టోను అతి త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో జగన్ ఈ నెల 18వ తేదీన రాప్తాడులో జరిగే సిద్ధం సభలో విడుదల చేయనున్న మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 98% అమలు చేశామని చెప్పుకునే జగన్ ఈసారి ఎన్ని హామీలు ప్రజలకు ఇస్తారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద 2.5 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందజేశామని చెప్తున్న జగన్ సర్కార్ ఈసారి రైతులు, ఉద్యోగులు, మహిళలే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలిసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉండే అవకాశం ఉందని తెలిసింది. అలాగే 2 లక్షల వరకు రైతు రుణమాఫీని జగన్ ప్రకటిస్తారని అంటున్నారు. ఉద్యోగులకు కూడా వరాలు ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం. సామాజిక వర్గాల వారీగా ఆకట్టుకునే విధంగా ప్రకటన ఉండే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే బీసీ మంత్రం చెప్పిస్తున్న వైసీపీ ఈ మేనిఫెస్టోలో కూడా వారికి అగ్రస్థానం కల్పిస్తూ అనేక హామీలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీంతో పాటు మైనార్టీలు, ఎస్సీల సంక్షేమంతో పాటు ప్రాంతాల వారీగా కొన్ని హామీలను వైసీపీ మేనిఫెస్టోలో చోటు కల్పించాలని నిర్ణయించారు. మేనిఫెస్టో ఒక పేజీ కంటే ఎక్కువ ఉండకూడదని మాత్రం జగన్ ఆదేశించిన నేపథ్యంలో ఒక టీం దీన్ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపకల్పనకు జగన్ నడుం బిగించారని చెప్తున్నారు. మొత్తం మీద జగన్ మేనిఫెస్టో కోసం ఇటు రాజకీయ పార్టీలే కాదు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.